The Monkey and the Crocodile. కోతి మరి మొసలి ఒక్కప్పుడు ఒక వెడల్పైన మెరుస్తున్న నది ఒడ్డున పండ్లతో నిండి పెద్ద నేరేడు పండు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక సంతోషంగా ఉండే కోతి నివసించేది. అది రోజంతా చెట్టు కొమ్మలపై ఊగుతూ రసభరితమైన పండ్లు తినేది. ఒక మధ్యాహ్నం అలసిపోయిన ఒక మొసలి నది ఒడ్డుకు వచ్చింది. అది ఆకలిగా ఉంది. దాన్ని చూసి కోతి దయతో కొన్ని నేరేడు పండ్లు తెచ్చి ఇచ్చింది. ఆ రోజు నుంచే మొసలి ప్రతిరోజు అక్కడికి రావడం మొదలుపెట్టింది. కోతి పండ్లు పంచి వాళ్లు గంటల తరబడి మాట్లాడేవారు. అలా ఒక నిజమైన స్నేహం ఏర్పడింది. ఒకరోజు మొసలి కొంచెం నేరేడు పండ్లు ఇంటికి తీసుకెళ్ళింది. వాటిని రుచి చూసిన మొసలి భార్యలో లోభం పుట్టింది. ఆ కోతి గుండె ఇంకా తీపిగా ఉంటుందేమో, నాకు అది కావాలి అంది. మొసలి ఆశ్చర్యపోయింది, బాధపడింది. తన స్నేహితుడిని ప్రేమించేది, కాని భార్య ఒత్తిడితో కోతి గుండె తెచ్చి ఇవ్వాలని నిర్ణయించుకుంది. తరువాత రోజు మొసలి చెప్పింది, మా భార్యను కలవడానికి రా అని. కోతి సంతోషంగా మొసలి వెన్నుపైన ఎక్కింది. మధ్యనదిలోకి వెళ్ళాక మొసలి నిజం చెప్పింది. కోతి ఆందోళన లేకుండా నవ్వుతూ చెప్పింది, అయ్యో, ముందే చెబితే బాగుండేది. నా గుండె చెట్టు మీదే ఉంది. తిరిగి వెళ్ళి తీసుకువస్తాను. మూడ మొసలి నమ్మి తిరిగి నది ఒడ్డుకి వెళ్ళింది. అవతలొడ్డుకి రాగానే కోతి తక్షణమే చెట్టెక్కింది. నవ్వుతూ చెప్పింది, నీలా మూర్ఖుడా, మనిషి గుండె లేకుండా ఎలా బ్రతుకుతాడు? మొసలి సిగ్గుతో తలదించుకుని వెనక్కి ఈదింది. ఇలా తెలివైన కోతి సుఖంగా జీవించింది. అది ఎప్పుడూ గుర్తుంచుకుంది, తెలివిగా ఆలోచిస్తే ఏ ప్రమాదాన్నినా తప్పించుకోవచ్చు. నీతి, తెలివి మరియు సమయస్ఫూర్తి ప్రాణాలను రక్షిస్తాయి. If you like my videos, please subscribe my channel and like, share, and please comment. Thank you for watching.